మిత్రులారా, ఈరోజు ఈ నగరం అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం మన యొక్క చరిత్రను, మన యొక్క ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీపడే నగరంగా అభివృద్ధి చేయాలని, ఈరోజు ఆక్రమణకు గురైన చెరువులను, ఈరోజు ఆక్రమణకు గురైన నాలాలను, ఈరోజు ఆక్రమణకు గురైన పార్కులను అన్నిటిని కూడా తొలగించి ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చి ఈరోజు పేద ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మేలు చేయాలి, ఇదొక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలి, ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాము. నిన్న ఇంతకుముందు అంబర్పేటలో బతుకమ్మ కుంట ఎంతో పురాతనమైంది. ఆడపిల్లల కాలంలో బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మల ఆ చెరువులో వదులుకునే వాళ్ళు. దాన్ని కబ్జా పెట్టుకొని ఆడపిల్లలకు ఆ ప్రాంతంలో బతుకమ్మ ఆడుకోవడానికి జగ లేకుండా, బతుకమ్మలను నీళ్ళలో వదలడానికి అవకాశం లేకుండా కబ్జాలు పెట్టుకున్నారు. కబ్జాలు పెట్టిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి బతుకమ్మ కుంటను పునరుద్ధరించినాం. ఇవాళ వేలాది మంది అక్కడ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ ఆడుకుంటున్నారు.